హాయ్ ఫ్రెండ్స్, రైతు మిత్రుల ఛానల్కి స్వాగతం. చాలా రోజుల నుంచి నేనైతే వెయిట్ చేస్తున్నాను నా ఓలా జెన్3 కోసము. ఈరోజు అయితే మనకు కాల్ రావడం జరిగింది షోరూమ్ నుంచి, మీ ఓలా రెడీగా ఉంది సార్, వచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్పి. యాక్చువల్గా మనం బుక్ చేసింది అయితే శంషాబాద్ స్టోర్లో, బట్ మనకు డెలివరీ ఇచ్చేసింది గచ్చిబౌలి స్టోర్లో. మనం ఇప్పుడు గచ్చిబౌలి స్టోర్కి వెళ్తున్నాం తీసుకోవడానికి. ఇక్కడ గచ్చిబౌలి స్టోర్కి రీచ్ కాగానే మనము రాగానే ఓలా చూడడం జరిగింది. కాకపోతే పోగానే అక్కడ ఉన్న ఆయన చెప్పారు, ఇదే సార్ మీ ఓలా వెహికల్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ అని చెప్పారు. ఓకే డన్ అని చెప్పి ఓలా దగ్గరికి వెళ్ళి చెక్ చేశాను. షాక్! చూస్తే బటన్స్ అన్నీ ఖరాబ్ అయి ఉన్నాయి, స్క్రాచెస్ పడి ఉన్నాయి. దీన్ని చూసి నేను ఏందయ్యా అని చెప్పి వాళ్ళను క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళని లేదు సార్, ఇది ట్రాన్స్పోర్టేషన్లో వచ్చింది కదా సార్, డెలివరీలలో కొంచెం ప్రాబ్లం అయింది, మీకు నో ప్రాబ్లం, ఇవన్నీ రీప్లేస్ చేసి ఇస్తాం మేము అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఓకేనండి, నాకైతే వెహికల్ అవసరం లేదు, నాకు కొత్త వెహికల్ అంటే కొత్త వెహికల్ లాగానే ఉండాలి, ఇలా ఉండొద్దు అంటే, లేదు కొంచెంసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, లేదు సార్ ఇది ఆటోమొబైల్స్, డెలివరీలో ఇట్లాంటి మినిమం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, కానీ మీకు నో ప్రాబ్లమ్ సార్, మేము చేంజ్ చేసి ఇస్తాము, వితిన్ 10 minutesలో మీకు క్లోజ్ చేస్తాం సార్ ఈ మ్యాటర్, మీకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనము ఓకే అని చెప్పాము. దాని తర్వాత వాళ్ళు రిపేర్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఆల్రెడీ వీడియోలో చూసింటారు స్టార్టింగ్ నుంచి. యాక్చువల్గా ఈ వీడియో వాళ్ళు తీయడానికి ఒప్పుకోలేరండి, అయినా సరే నేను దాచుకొని తీయడం జరిగింది ఈ వీడియో మన వ్యూవర్స్ కోసం. ఎందుకంటే చాలామందికి ఒక రివ్యూ ఉంది, ఓలా సర్వీస్ కరెక్ట్ ఇవ్వదు, రెస్పాండ్ జల్దీ కారు అని చెప్పి. బట్ నాకు అలా ఏం కాదండి, నాకు 5 minutesలో రెస్పాండ్ అవ్వడం జరిగింది. అది కొత్త వెహికల్ అని అవ్వచ్చు కూడా, అట్లా కూడా అనుకోవచ్చు. వెహికల్ పాతయ్య గురించి కూడా చేయకపోవచ్చు. ఆల్రెడీ మనం డెలివరీ కూడా తీసుకోలేము కాబట్టి వాళ్ళు ఇంత కేర్ చూపిస్తారని నేను అనుకుంటున్నానండి. తర్వాత డెలివరీ అయినాక దానికి వచ్చే సర్వీస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చెప్పి ఫర్దర్గా డిస్కషన్ చేద్దామండి. ఎప్పుడైనా నాకు ఏమైనా ఇష్యూస్ వస్తే నేను యూట్యూబ్లో కంపల్సరీ పెడతానండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫిట్టింగ్ అన్నీ అయిపోయినాక మనకైతే ఓలా వెహికల్ ఇవ్వడం జరిగిందండి. మీరు బయట కూడా చూసుకోవచ్చు అండి, ఇది గచ్చిబౌలి రోడ్డే, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది గచ్చిబౌలి రోడ్డు. మొత్తం ఫిట్టింగ్ అయిపోయినాక ఓలా అయితే మనం చెక్ చేయడం స్టార్ట్ అయిందండి. ఇలా మనము వాళ్ళు బటన్స్ చేంజ్ చేశారు దీంట్లో, అదేదైతే స్క్రాచెస్ పెట్టిన గాడ్ అయితే చేంజ్ చేయలేరు, ప్రజెంట్ అవైలబుల్ లేదని చెప్పారు. తర్వాత చేంజ్ చేస్తాము, మేము రాసిస్తాము మీకు పేపర్ మీద అని చెప్పారు. ఓకే అని చెప్పాను. బటన్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అని మాత్రం చెక్ చేయడం జరిగిందండి. అలానే మనకు ఓలాలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, జెన్3లో ఏమేమి ఉన్నాయి, అప్డేట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి నేను ఒక వైఫై పాస్వర్డ్ కూడా తీసుకొని చెక్ చేసుకున్నానండి. ఎందుకంటే ఎవరైనా ఓలా తీసుకునే ముందు ఒకసారి మీరు షోరూమ్లోనే అన్ని రకాలుగా చెక్ చేసుకోండి, లైట్స్ అన్నీ ప్రాపర్గా వస్తున్నాయా రాట్లేవా, నెక్స్ట్ అన్ని బటన్స్ వర్క్ చేస్తున్నాయా లేదా, నెక్స్ట్ ఏమన్నా ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా అన్నీ నోట్ చేసుకోనండి. నేను చాలా పాయింట్స్, నాది మడ్ గార్డ్ మీద వచ్చిన స్క్రాచెస్ ఉండే, నెక్స్ట్ ఈ డిస్ప్లే కింద స్క్రాచెస్ ఉండే, బటన్స్ పోయి ఉండే, నెక్స్ట్ దీనికి ఇంకా టీఆర్ పేపర్స్ రాలేవండి, కానీ టీఆర్ నెంబర్ నాకు వచ్చేసింది. టీఆర్ నెంబర్ ఇంకా ఇవ్వలేరు, శంషాబాద్ స్టోర్లు ఇస్తారని వీళ్ళు చెప్పడం జరిగింది. నేను శంషాబాద్ పోయి ఆ టీఆర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ప్రాపర్గా అయితే సౌండ్ చెకింగ్ అన్ని చెకింగ్స్ చేయడం జరిగిందండి. అప్డేట్ కూడా చూసుకున్నాను. తర్వాత దీంట్లో ఈకో మోడ్లో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది, నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్లో ఎంత కిలోమీటర్ తిరుగుతుంది, హైపర్ మోడ్లో ఎంత తిరుగుతుంది, నార్మల్ మోడ్లో ఎంత తిరుగుతుంది అని చెప్పి అన్ని రకాలుగా నేను చూసుకున్నాను. వీళ్ళు నాకు స్కూటీ ఇచ్చినప్పుడు మాత్రం 85% ఛార్జింగ్ ఉండే. ఫైనల్గా అయితే అన్నీ చెకింగ్స్ చేసుకొని ఇంకా వాళ్ళని అడిగాను డెలివరీ తీసుకోవచ్చా అని. వాళ్ళన్నారు ఓకే అండి మీరు వెళ్ళిపోవచ్చు, మీకు మిగతా పేపర్స్ అన్నీ మేము ఫర్దర్గా మీకు శంషాబాద్ స్టోర్లో మీకు ఇస్తారండి, అక్కడ తీసుకోండి అని చెప్పారు. నేను సక్సెస్ఫుల్గా అయితే నా ఓలా స్టార్ట్ చేసి బయటకు అయితే రావడం జరిగిందండి. కాకపోతే నా దురదృష్టమో ఏమైందో నాకు అర్థం కాలేదు. జస్ట్ ఓలా తీసుకున్న 2 kilometersలా దాని హ్యాండిల్స్ షేక్ కావడం స్టార్ట్ అయిందండి. లిటరల్లీ చెప్తున్నా, చాలా అంటే చాలా భయపడ్డా రోడ్డు మీద దాని హ్యాండిల్ షేకింగ్ చూసేసి. నేను నార్మల్గా ఏదో వీడియో దాని సౌండ్ వస్తుంది, చైన్ సౌండ్ వస్తుంది అని చెప్పి తీద్దామని అనుకున్నాను. బట్ నాకు లిటరలీ అన్బిలీవబుల్ థింగ్ ఏంటిదంటే ఆ హ్యాండిల్ షేక్ కావడం అండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి హ్యాండిల్ ఎలా అవుతుందని చెప్పి. ఇలాంటి కండిషన్లో నేను 24 kilometers గచ్చిబౌలి నుంచి శంషాబాద్ దాకా దీన్ని నిదానంగా తీసుకొని రావడం జరిగింది. ఇది హ్యాండిల్ ఊగుతుండగానే నేను శంషాబాద్ స్టోర్ వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళన్నారు నో ప్రాబ్లం సార్, మేము 5 minutesలో ఫిక్స్ చేసి ఇస్తామన్నారు. రాగానే వాళ్ళు ఫస్ట్ నా వెహికలే తీసుకొని ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి. ఇదే నా ఓలా డెలివరీ స్టోరీ. ఈ వీడియో మీకు పనికొస్తుంది అనుకుంటే నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.